వలపు తరంగాలు 7వ భాగం. 6వ భాగంలో క్షితిజ కాశ్యప్ని పెళ్లి చేసుకుంటుంది. కాశ్యప్ చేస్తున్న దొంగతనాలు అన్నీ మానేసి పోలీసులకు లొంగిపోతాడు. కథ కొనసాగుతుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నువ్వు మెట్లెక్కి పైకి ఎందుకు వచ్చావు అసలు? పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా. కోపంగా చూస్తూ ఆయాసంతో రొప్పుతున్న తల్లి దగ్గరగా వచ్చింది క్షితిజ. అనసూయమ్మ చెయ్యి పైకి లేచి బలంగా క్షితిజ చెంపని తాకింది. అమ్మా కెవ్వు నడిచింది క్షితిజ. అమ్మ నాన్న బ్రతుకున్నారని తెలిసే ఈయన్ని నాటకాలు ఆడుతున్నావటే? ప్రేమించావా? పెళ్లి చేసుకున్నావా? ముద్దులెట్టుకున్నావా? ఎవడేవాడు? నీ తల్లిదండ్రులు కన్న కూతురికి పెళ్లి చేయలేని దౌర్భాగ్యులు అనుకున్నావటే? మా కళ్ళు కప్పి ఇన్ని నాటకాలు ఆడడానికి నీకు మనసులా ఒప్పిందే? మేము నీకేం లోటు చేశామే? హిస్టరిక్గా అరుస్తున్న తల్లిని 2 చేతులతో గట్టిగా పట్టుకుంది క్షితిజ. ఒక్కసారి వెంటనే ఇంటికి రండి ప్లీజ్, హడావిడిగా చెప్పేసి ఫోన్ పెట్టేసి వచ్చి క్షితిజ వెనక నిలబడింది విరజ. చెప్పు, ఎందుకు చేశావు ఇలాంటి పని? మేం చచ్చామనుకున్నావా? పెళ్లి చేయలేని చవట పీనుగులం అనుకున్నావా? జుట్టు గట్టిగా గుంజుతూ అడిగింది అనసూయమ్మ. పళ్ళు గిట్టకరిచి కళ్ళు మూసుకొని అతి ప్రయత్నం మీద బాధను అణుచుకుంటూ ఉన్న క్షితిజని చూస్తూ ఇక ఆగలేకపోయింది విరజ. అనసూయమ్మ చేతిలో ఇరుక్కున్న క్షితిజ జుట్టుని బలవంతంగా విడిపిస్తూ, ఆంటీ ప్లీజ్ ముందు జుట్టు వదలండి బ్రతిమాలింది. నాకు చెప్పడానికి నువ్వెవరే? అసలు నువ్వే నా కూతురికేదో మత్తుమందు చెల్లి మాయ చేసుంటావు. చెప్పు, ఏం చేశావు మా బిడ్డని? విరజ రెక్క పట్టుకొని ఒక్క గుంజు గుంజింది అనసూయమ్మ. వీరి బిడ్డలు తప్పు చేస్తున్నారని తెలిసినప్పుడు వారిని ఆ దారి నుంచి మళ్లించడానికి దండించే అధికారం తల్లికుంటుంది. గోరు ముద్దలు తినిపించిన చేత్తో అమ్మ కొట్టినా బాధగా అనిపించదు. అమ్మా నాన్న నా పెళ్లి గురించి ఎన్ని ఆశలు పెట్టుకున్నారో తెలిసి కూడా వారిని మోసం చేయడం నేను చేసిన ఘోరాతి ఘోరమైన నేరం. అందుకు నన్ను కొట్టినా తిట్టినా చివరికి గొంతు నులిమి చంపేసినా పాపం రాదు. మాటలు నేర్చావే, నువ్వు చేసే పనులు గప్చిప్గా చేసేస్తూ ఉండు. 2 తిట్లు తిట్టి నోరు నొప్పెట్టి ఆనక నోరు మూసుకొని కూర్చుంటాం. అదేగా నీ ఉద్దేశం? బేష్, నువ్వింకా ముక్కు పచ్చలారని పసికందు అనుకుంటున్నావేమో. అత్తయ్య, ఏమిటా ఆవేశం? అజిత్ మందలింపుతో ఆమె వాక్ప్రవాహం ఆగింది. ఒరేయ్ అజీ, చూసావట్రా దీనికి మేము ఏం లోడ్ చేశామని ఇంతకి తెగించింది? మీ ఇద్దరికి పెళ్లి చేసి మీ నీడలో హాయిగా మా జీవితాలు. అత్తయ్య, అనవసరంగా ఆవేశపడకు. మీరనుకున్నారేమో కానీ మేమెప్పుడూ అనుకోలేదు పెళ్లి చేసుకోవాలని. క్షితిలాగే నేను మీ బిడ్డనన్నట్లు అక్కును చేర్చుకుని లాలించి పెంచి పెద్ద చేశారు. మేము ఆ భావాన్నే మనసులో నింపుకొని పెరిగి పెద్దవాళ్లమయ్యాం. అత్తయ్య, క్షితి ఇంకా నువ్వనుకున్నంత పసిపిల్ల కాదు. ఎలాంటి జీవితం కావాలో, ఎటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే తన జీవితం సుఖప్రదం అవుతుందో ఆలోచించుకోగలిగిన జ్ఞానం ఆమెకుంది. నువ్వైనా మామయ్య అయినా నేనైనా కోరుకునేది క్షితిజ సుఖంగా సంతోషంగా ఉండాలనే కదా. తనకి నచ్చిన వాడిని, తనని మెచ్చిన వాడిని తను ఎన్నుకుంది. కాకపోతే ముందుగా మీతో చెప్పలేదనే కదా మీ బాధ? నాతో చెప్పింది అత్తయ్య. సమయం చూసి నేను చెప్తానని, తనని తొందరపడవద్దని నేనే హెచ్చరించాను. నువ్విలా ఆవేశపడిపోయి ఆరోగ్యం పాడు చేసుకుంటావనే అలా చెప్పాను. అత్తయ్య, క్షితిజ ప్రేమించినవాడు. అతను సింగపూర్ వెళ్ళాడు. లేకపోతే తీసుకొచ్చి అతని నీకు చూపించేవాడినే. అతను తిరిగి వచ్చాక మీ సమక్షంలోనే వారి పెళ్లి జరుగుతుంది. ఇంకా టైం ఉంది కదా, చెప్పొచ్చులే అని నేనే అశ్రద్ధ చేశాను. మీ అనుమతి, ఆశీర్వాదం లభిస్తే అతని చెల్లెలైన ఈ విరజని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సర్లే, ఆ విషయాలన్నీ తీరిగ్గా మరోసారి మాట్లాడుకుందాం. పద, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకుందువు గాని. ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేసి జాగ్రత్తగా మెట్లు దింపి ఆమెను గదిలోకి తీసుకెళ్లాడు. అంతవరకు బొమ్మల్లా నిలబడిన విరజ క్షితిజలకి అప్పుడు చైతన్యం వచ్చింది. క్షితిజ కళ్ళ నుంచి జారుతున్న నీటిని తుడుచుకుంటూ కుర్చీలో కూలబడింది. వెనక నుంచి క్షితిజ మెడ చుట్టూ చేతులు వేసి, ఐఎమ్ సారీ క్షితి, నా మూలంగా ఈరోజు. నోనో, ఇటువంటి సన్నివేశం ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతుందని తెలుసు. కాకపోతే అది మీ అన్నయ్య తిరిగొచ్చాక జరుగుతుందనుకున్నాను. ఇప్పుడే అనుకోకుండా జరిగిపోయింది అంతే. డోంట్ వరీ. కాస్త స్థిమిత పడితే తనంతట తనే సర్దుకుంటుందమ్మ.
విరి, నీకు తెలియదు కానీ అమ్మా నాన్నలకి నేనంటే ప్రాణం. వాళ్ళకి తెలియకుండా నేనింత సాహసం చేశానంటే వాళ్ళు బాధపడడం సహజమే కదా మరి. మెల్లగా సర్ది చెప్తే వాళ్ళే స్థిమితపడతారు. మీ అన్నయ్య మీదున్న ప్రేమ కొద్దీ అతన్ని మళ్ళీ మామూలు మనిషిని చెయ్యాలన్న ఆతృతతో అతన్ని ఒప్పించే ప్రయత్నంలో నేనే కాస్త తొందరపడ్డాను. ఎప్పుడో ఒకప్పుడు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకుంటూనే ఉన్నాను. ఎనీహౌ, బావ నిన్ను తనదానిగా చేసుకోవడానికి అంగీకరించాడు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. విరజ చేతుల్ని మృదువుగా నిమురుతూ అంది. చుట్టూ తిరిగి ముందుకొచ్చి క్షితిజ ఒడిలో తలదూర్చి, వదినా, అటు అన్నయ్య జీవితాన్ని చక్కబరుస్తున్నావు, ఇటు నా జీవితానికో పరమార్థాన్ని చేకూరుస్తున్నావు. నీ రుణం మేమెలా తీర్చుకోగలం? గద్గద స్వరంతో అంది. పిచ్చిదానా, ఇలా జరగాల్సింది జరుగుతోంది. నేను కేవలం నిమిత్త మాత్రాల్ని మాత్రమే. సర్లే, జాగ్రత్తగా వెళ్ళిరా. ఇక్కడ జరిగిందంతా కలలా మర్చిపో. రేపు నేనే వచ్చి నిన్ను మీ అన్నయ్య దగ్గరికి తీసుకెడతాను ధైర్యం చెప్పి సాగనంపింది. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి వాలుకుర్చీలో కళ్ళు మూసుకుని పడుకుని ఉన్న తల్లి ఒడిలో ముఖం దాచుకుంది క్షితిజ. ఎవరది? లేచి సరిగ్గా కూర్చుంటూ కళ్ళు తెరిచింది అనసూయమ్మ. నేనేనమ్మా. నువ్వా తల్లి? తల్లి తండ్రి చచ్చిపోయారే నీకు. వెళ్ళవతలికి. ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించకు. జుట్టు పట్టి కూతుర్ని దూరంగా నెట్టేసింది కోపంతో. క్షమించమ్మా. అతను సింగపూర్ నుంచి తిరిగొచ్చాకే నీకు నాన్నగారికి చెప్పొచ్చనుకున్నాను. అమ్మా, ఆ రోజు ఆ దొంగల ముఠా బారి నుంచి తప్పించుకుని వస్తుండగా అడవిలో ఊబిలో దిగబడిపోయి పీకల దాకా మునిగిపోయిన నన్ను తన ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఆ సమయంలో అతనే కనుక దేవుడిలా వచ్చి నన్ను ఆదుకోకపోతే మీ కూతురి శవం కూడా మీకు కనబడేది కాదు. ఆ రోజు హోటల్లో 4 లక్షల రూపాయలతో పాటు నన్ను ఆ దొంగల ముఠా బారి నుంచి కాపాడిన వ్యక్తి కూడా అతనే. నా ఈ జీవితం అతను పెట్టిన భిక్షేనమ్మా. అందుకే అతనికి అర్పించడం న్యాయం అనిపించింది నాకు. అమ్మా, అతను చాలా మంచివాడు. ముఖ్యంగా నేనంటే అమితమైన ప్రేమ, గౌరవం ఉన్నాయి అతనికి. అతని మీద నాకు మనస్ఫూర్తిగా నమ్మకం కుదిరింది. అందుకే తొందరపడ్డానమ్మా. నేను ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోను. బాగా ఆలోచించకుండా ఆ విషయం నీకు తెలుసు కదమ్మా. అమ్మా, ఇంకా నేను చేసింది తప్పనిపిస్తే నన్ను తిట్టు, కొట్టు. అంతేగాని అంత మాట మాత్రం అనకమ్మా. అతన్ని చూశాక, అతనితో మాట్లాడాక నీకు నచ్చకపోతే చెప్పు. పెళ్లి చేసుకోవడమే కాదు, కనీసం అతన్ని చూడడం కూడా మానేస్తాను. అమ్మా, నాకు మీరు, మీకు నేను తప్ప ఇంకెవరున్నారు చెప్పు. నన్ను నువ్వు నాన్న అర్థం చేసుకుని ఆదరించి హక్కును చేర్చుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? నన్ను నేను పోషించుకోలేనని కాదు, తల్లిదండ్రుల ప్రేమకి దూరం అయ్యాక ఇంకా బ్రతుకెందుకమ్మా. అమ్మా, ఆ దొంగల ముఠా వాళ్ళు తప్పించుకోవడానికి నాకు అవకాశం ఇవ్వకున్నా బాగుండేది. కనీసం నేను ఊబిలో దిగబడిపోతున్నప్పుడు అతను వచ్చి రక్షించకున్నా సరిపోయేది. నువ్వు నాన్న. తల్లి, అంత మాటనికే. నిన్ను చూసుకునే కదా మేం బ్రతుకుతున్నది. నీకు ఇష్టమైన వాడినే పెళ్లి చేసుకోవే. ఎవరిని చేసుకున్నా నువ్వు సుఖంగా ఉండడమే నాకు కావాలి. కూతుర్ని అక్కున చేర్చుకుంది అనసూయమ్మ. డ్రెస్ మార్చుకుని అనసూయమ్మ గదిలోకి రాబోయిన అజిత్ వారి సంభాషణ వింటూ గుమ్మం బయటే ఆగిపోయి తనకి శ్రమ తగ్గినందుకు హాయిగా నిట్టూర్చాడు. క్షితిజ తనని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందన్న మాట అతని మనసులో ముళ్ళులా పొడుస్తున్నా క్రమక్రమంగా మనసు రాయి చేసుకున్నాడు. విరజని పెళ్లి చేసుకోమని క్షితిజ కోరగానే అయిష్టత ముందు వ్యక్తం చేసిన విరజ విషాదగాథ అతని మనసుని ద్రవింపజేసి పెళ్లికి ఒప్పుకునేటట్లు చేసింది. తను ఎంతగానో అభిమానించే క్షితిజ జీవితం చిన్నాభిన్నం కాకూడదని, నలుగురిలో నవ్వుల పాలు అవ్వకూడదని శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. అందుకే కాశ్యప్ తనంతట తానుగా పట్టుబడిన విషయం పత్రికాముఖంగా వెల్లడి కాకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాడు. ముఖ్యంగా తన మావయ్య దృష్టిలో పడకుండా ఉంటే చాలని అతని ఉద్దేశం. ఘరానా దొంగ అని తెలిసాక అతనికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి ఏ తండ్రి ఇష్టపడడు. పెళ్లి జరిగాక ఆ విషయం తెలిస్తే తమ కర్మ అని సరిపెట్టుకుంటారు. కూతురు తలరాత అని సమాధాన పడతారు. క్షితిజ కాశ్యప్ల పెళ్లి జరిగిపోయింది కాబట్టి పెద్దల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేదు. కానీ ఇప్పుడే ఆ విషయం బయట పెట్టేస్తే ఈ ముసలి ప్రాణాలు తట్టుకోలేవు. అతను జైలు నుంచి బయటకు వచ్చేశాక అయితే ముందు కాసేపు బాధపడినా వెంటనే సమాధాన పడతారు. మనిషి కనిపిస్తూ ఉంటాడు కనుక. ఏమిట్రా ఇలా గుమ్మం దగ్గరే నిలబడిపోయావు? మేనమామ పలకరింపుతో ఏం లేదు మావయ్య. గదిలోకి వెళ్లే ప్రయత్నం విరమించుకొని మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళిపోయాడు.
రమాకాంతరావు గారు గదిలోకి వెళ్ళి ఒకరి చేతుల్లో ఒకరు ఒదిగి ఉన్న ఆ తల్లి కూతుళ్ళను చూసి ఆదుర్దా పడ్డారు. ఏమైందమ్మా, ఏమిటలా ఉన్నారు? కంగారుగా దగ్గరికి వెళ్ళాడు. తల్లి చేతుల్లో నుంచి విడిపడి, ఏం లేదు నాన్నగారు, మీరమ్మతో మాట్లాడుతుండండి, నేను వెళ్ళి మీకు హార్లిక్స్ తీసుకొస్తాను. లేచి బయటకు వచ్చేసింది. రోజులా తండ్రికి ఎదురెళ్ళి పక్కన కూర్చొని కబుర్లు చెప్పకుండా తల్లి తండ్రిని ఒప్పించే సమయంలో తను ఉండడం అనవసరం అనిపించి హార్లిక్స్ తెప్పించే నెపంతో బయటకు వచ్చేసింది. కోర్టు హాలు జనంతో కిటకిటలాడుతున్నా నిశ్శబ్దంగానే ఉంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసు వివరాలను జడ్జి గారికి వివరించి చెప్పి తన సీట్లో కూర్చున్నాడు. కాశ్యప్ తరపున వాదించడానికి అజిత్ నియమించిన లాయరు పాంచజన్యం గారు కళ్ళజోడు సవరించుకుంటూ లేవబోతూ ఉండగా, యువర్ ఆనర్, నా తరపున వాదించడానికి నాకే లాయరు అవసరం లేదు. నేను నేరాలు చెయ్యలేదని చెప్పాలని కానీ చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నించాలని కానీ నేనెంత మాత్రమూ భావించడం లేదు. అలా అయితే నాకు నేనుగా పట్టుబడేవాడినే కాదు. ఆగి ఒకసారి చుట్టూ చూశాడు. పాంచజన్యం గారు కోపంగా తన వైపు చూస్తుంటే గాబరా పడిపోతోంది క్షితిజ. విరజ, జానకి, అజిత్ ఆదుర్దాగా చూస్తున్నారు. వారందరినీ ఒకసారి కలియజూసి పర్వాలేదన్నట్లు కనురెప్పలు మూసి తెరిచాడు కాశ్యప్. యువర్ ఆనర్, అందరూ పిల్లలు కోరుకునే విధంగా తల్లిదండ్రుల ఆదరణ అనురాగంలో ఆడుతూ పాడుతూ పెరగాలనుకున్నాను. కానీ విధి నా తల్లిని దూరం చేసి ఆ అదృష్టం నాకు దక్కకుండా చేసింది. ముక్కు పచ్చలారని వయసులోనే చెల్లి తమ్ముళ్ల బాధ్యత నా మీద పడింది. సవతి తల్లి 6 ఏళ్ళు నా శరీరాలను కృంగదీస్తున్నా తండ్రి కన్నీళ్లు తుడిచాను. నేను చదువుకుంటూనే చెల్లి తమ్ముళ్ళని చదివించాను. మా పిన్ని గారు మా కుటుంబం నుంచి దూరం కావడం, మా నాన్నగారు మరణించడంతో మేము పూర్తిగా దిక్కులేని పక్షులమయ్యాం. సరిగ్గా నిలబడడానికి కాళ్లల్లో సత్తా లేదు. ఎగరడానికి రెక్కలు తగినంత బలాన్ని పుంజుకోలేదు. తీరా బలం పుంజుకున్నాం. ఇక పర్వాలేదు అనుకునేసరికి విధి మమ్మల్ని చూసి ఓర్వలేక కసిగా వెక్కిరించింది. ధనమదంతో కళ్ళకి పొరలు కమ్మి ఉన్న ఒక బడాబాబు నిర్లక్ష్యానికి సాక్షిగా అవుటివాడయ్యాడు తమ్ముడు. ఆ తమ్ముడిని కాపాడుకోవడానికి గాను నా చెల్లెలకు తన జీవితాన్ని తానే అంతం చేసుకునేలా చేశాడు ఒక కామాంధుడు. యువర్ ఆనర్, అర్హత ఉన్న, శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ఉన్న ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించాయి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు. కారణం, అందుకు అవసరమైన ఉత్తర దక్షిణాలు సమర్పించుకునే శక్తి నాకు లేకపోవడమేనని వేరే మనవి చేయనవసరం లేదనుకుంటాను. చిల్లిగవ్వ ఆదాయం లేనివాడికి అప్పు ఇవ్వడానికి ఏ వడ్డీ వ్యాపారి ముందుకొస్తాడు? చేయి చాచి అర్థించిన ₹1 కూడా ముష్టి దొరకడం దుర్లభమేనన్న విషయం తమకి తెలియంది కాదు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్రతకలేక చేద్దామనిపించిన తమ్ముడు చెల్లి ప్రతిబంధకాలయ్యారు. ఏదో విధంగా సంపాదించి వారిని పోషించాలి. వారి జీవితాలకి చక్కని బాటలు ఏర్పరిచి నా తల్లిదండ్రులు నా మీద పెట్టిన బాధ్యతను నిర్వర్తించాలి. దొంగతనం చేయడం తప్ప మరో మార్గం కనిపించలేదా క్షణంలో? అది తప్పు కాదు అని నేను అనను. కానీ యువర్ ఆనర్, నేను ఇలా తప్పుడు మార్గంలో నడవలసి రావడానికి కారకులు ఎవరో ఒక్కసారి ఆలోచించండి. మాకు పూర్తిగా రెక్కలైనా రాకముందే కన్నవారిని దూరం చేసిన ఆ భగవంతుడా? నా తమ్ముడు అవిటివాడు కావడానికి కారకుడైన ధనమదాంధుడా? నా చెల్లిని ఆత్మహత్య చేసుకోవాల్సిన స్థితికి దిగజార్చిన ఆ కామాంధుడా? చదువుకోవడానికి ఎన్నో అవకాశాలు కల్పించి తీరా చదువు ముగించుకుని వచ్చాక తగిన ఉద్యోగాన్ని చూపించలేని, జీవనోపాధి కల్పించలేని ప్రభుత్వానిదా? ఎవరిది తప్పు? నేను ఇలా కావడంలో వీరందరూ భాగస్వాములే. ఈ వ్యవస్థది, ఈ సమాజానిది, ఈ ప్రభుత్వానిది. సాటి మనిషిగా మా మీద సానుభూతి చూపించలేని ప్రతి వారిది తప్పే. యువర్ ఆనర్, మెత్తగా ఉంటే నెత్తి మీద కాళ్ళు పెట్టి నాట్యం చేసే ఈ లోకం మొరటుగా ఉంటే కాళ్ళు ఒత్తుతుందని అనుభవం మీద గ్రహించాను. అందుకే తెగించాను. నా ఆదర్శాలను, చదువుని, తెలివితేటల్ని నాలోనే సమాధి చేశాను. నా శక్తి సామర్థ్యాలను పణంగా పెట్టి, బెదిరించి, భయపెట్టి పబ్బం గడుపుకోవడం నేర్చుకున్నాను. అలా దోచుకున్న డబ్బుతో ఎందరో చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, అమ్మలకి, అనాథలకి ఆశ్రయం కల్పించానే తప్ప దుర్వ్యయం చేయలేదు. యువర్ ఆనర్, ఏ వ్యక్తి ముఖం మీద వీడు దొంగ, వీడు దొరాని రాసుండదు. కాలం కలిసిరాక పరిస్థితులు అనుకూలించకపోవడంతో అతను ఆ స్థితికి దిగజారుతాడు. యువర్ ఆనర్, దొంగతనాలు చేశానే కానీ హత్యలు చేయలేదు, మానభంగాలు చేయలేదు. పేదవారి కష్టార్జితాన్ని బలవంతంగా కాల్రా రాయలేదు. ఎవరి నోటి దగ్గర కూడు పడగొట్టలేదు. అమాయకులైన ఆడవారి జోలికి వెళ్ళలేదు.
ఆ ఆవేశం సర్దుకున్నాక, ఆర్థికంగా బలం పుంజుకున్నాక నిజానిజాలు గ్రహించగలిగాను. అందుకే నా తప్పు నేను తెలుసుకొని నాకు నేనుగా పట్టుబడ్డాను. నేను చేసిన నేరాలకి గాను మీరు విధించబోయే శిక్షను సంతోషంగా అనుభవించగలనని సవినయంగా మనవి చేస్తున్నాను. ఆగి తల వంచి నిలబడ్డాడు కాశ్యప్. యువర్ ఆనర్, ముద్దాయి కాశ్యప్ తనకి తానుగా పట్టుబడిన మాట నిజమే. అయినా ఎన్నో దొంగతనాలు చేశాడు. ఆడవారి జోలికి వెళ్ళలేదన్నమాట అక్షరాల అబద్ధం. దానికి సాక్ష్యం రమాకాంతరావు గారి అమ్మాయి కుమారి క్షితిజని బలవంతంగా తీసుకెళ్లి హోటల్ సారికాలో నిర్బంధించడమే. పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారి వాదన వింటూ, అబద్ధం, నన్ను కిడ్నాప్ చేసిన వ్యక్తి ఇతను కాదు, బుల్లెట్ పేరుతో ఎన్నో దొంగతనాలు చేసిన ఒక దొంగల ముఠ నాయకుడు, గట్టిగా అరిచింది క్షితిజ. నువ్వు చెప్పదలుచుకున్నదేదో ఇలా బోన్లోకి వచ్చి చెప్పమ్మా అన్నారు జడ్జి. తీగలాగితే డొంకంతా కదిలినట్లయింది. బుల్లెట్ మనుషులు నన్ను కిడ్నాప్ చేసి ఒక హోటల్ రూమ్లో నిర్బంధించి 4 లక్షలు ఇస్తే మీ అమ్మాయిని మీకు అప్పగిస్తామని మా నాన్నగారి కాగసరామని ఉత్తరం రాశారు అంటూ అజిత్ తన గదిలోకి రాయి చుట్టి విసిన కాగితాన్ని జడ్జి గారికి అందించింది. నన్ను కాపాడుకోవడం కోసం మా నాన్నగారు ఆ బుల్లెట్ మనుషులకి 4 లక్షల రూపాయలు అందజేయబోతుంటే వారి బారి నుంచి నన్ను, ఆ డబ్బుని కూడా కాపాడి మా నాన్నగారికి అప్పగించిన వ్యక్తి ఈ కాశ్యప్ అంటూ కాశ్యప్ వ్యక్తిత్వాన్ని మహోన్నతంగా చిత్రిస్తూ వాస్తవాన్ని దాచిపెట్టి మరో కథ అల్లి చెప్పింది క్షితిజ. తీర్పు మరునాటికి వాయిదా పడింది. జనం అందరూ బిలబిల్లాడుతూ బయటకొచ్చారు. అందరినీ తప్పించుకొని క్షితిజ, విరజ బయటకు వచ్చేసరికి కాశ్యప్ ఎక్కిన జీపు కదిలి ముందుకు దూకింది. కళ్ళ నీళ్లని బలవంతంగా ఆపుకుని కారెక్కారు. కాశ్యప్ అనే ఈ యువకుడు సాంప్రదాయమైన వంశంలో పుట్టినవాడు, స్వతహాగా చాలా మంచివాడు, ఆదర్శ భావాలు కలవాడు అని, పరిస్థితుల ప్రాబల్యం వల్ల దొంగగా మారిన హత్యలు కానీ మానభంగాలు కానీ చెయ్యలేదని సాక్షుల వాంగ్మూలం ద్వారా కోర్టువారు గ్రహించడమైనది. దొంగిలించిన డబ్బుతో అతను చేసేవి మంచి పనులే అయినా అసలు దొంగతనాలు చేయడం, తన అనుచరులు మానభంగాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం కూడా నేరమే. కాబట్టి ఈ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 378, సెక్షన్ 383ల ప్రకారం చెరొక 6 నెలల జైలు శిక్ష, సెక్షన్ 34, 107లను అనుసరించి 1000 రూపాయల జరిమానా కానీ, జరిమానా చెల్లించిన పక్షంలో మరొక 6 నెలలు జైలు శిక్ష కానీ విధించడమైనది. ఈ ఏడాది కాలంలో జరిమానా చెల్లించిన ఎడల ఏడాదిన్నర కాలంలో ముద్దాయి కాశ్యప్ మానసికంగా కూడా మంచి పౌరుడుగా దేశానికి ఉపయోగపడే విధంగా తయారు కాగలడని కోర్టువారు విశ్వసిస్తున్నారు. అతను అనుచరులు దొంగతనాలతో పాటు మానభంగాలు, హత్యలు కూడా చేసినట్లు రుజువు కావడంతో 2 సంవత్సరములు కఠిన కారాగార శిక్ష, 500 రూపాయల జరిమానా విధించడమైనది. జరిమానా చెల్లించిన పక్షంలో మరొక 6 నెలలు శిక్ష అనుభవించవలసి ఉంటుంది. జడ్జి గారు ఇచ్చిన తీర్పు విని అక్క, అన్నయ్య అంటూ జానకి భుజం మీద తలా నుంచి భోరుమంది విరజ. విరి, ఊరుకోమ్మా, ఏడాదే కదా, జరిమానా 1000 రూపాయలు ఇప్పుడే కట్టేద్దాం తన కన్నీళ్లు తుడుచుకుంటూ విరజకి ధైర్యం చెప్పింది క్షితిజ. నోట మాట రాక విరజ వెన్ను నిమురుతూ ఉండిపోయింది జానకి. సహజంగా తను కూడా శిక్ష అనుభవించాలి, కానీ కాశ్యప్ తన పేరు ఎంత మాత్రం బయటికి రానివ్వలేదు సరికదా. తన చేత ప్రామిస్ కూడా చేయించుకున్నాడు. అలా ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉండగానే అజిత్ బయటకు వెళ్ళి కాశ్యప్ని కలుసుకుని, మిస్టర్ కాశ్యప్, సంవత్సరం ఇట్టే గడిచిపోతుంది, అనవసరపు ఆందోళనలు ఏం పెట్టుకోక నిశ్చింతగా ఉండండి అతనికి ధైర్యం చెప్పాడు. నాకు ఆందోళన చెందవలసినంత తీవ్రమైన సమస్యలు ఏమున్నాయి అజిత్? ఉన్న వాటిని మీరు, మీ మరదలు షేర్ చేసేసుకున్నారు కదా, నా గురించి వర్రీ అవ్వకండి, మీరు ధైర్యం చెప్పాల్సింది వారికి అంటూ కళ్ళు తుడుచుకుంటూ వస్తున్న క్షితిజ, విరజ, జానకులని చూపించి జీపెక్కి వారు తనని సమీపించేలోగానే బయలుదేరమని డ్రైవర్ని హెచ్చరించాడు కాశ్యప్. మిగిలిన వారిని వెంటబెట్టుకొని కారు దగ్గరికి వచ్చిన అజిత్ తమ కారు పక్కనే ఆగి ఉన్న మరో కారును చూసి గతుక్కుమన్నాడు. ఆ కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉన్న రమాకాంతరావు గారు గంభీరంగా వారి వైపు చూస్తున్నారు. అంతవరకు లోపలే అణుచుకున్న దుఃఖం ఒక్కసారిగా పెళ్ళుబుక్కడంతో 2 అంగల్లో తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన గుండెల్లో ముఖం దాచుకుని బోరుమంది క్షితిజ. ఆమెను పొదివి పట్టుకుని కారులో తన పక్కన కూర్చోబెట్టుకొని, అజీ, వాళ్ళని మన ఇంటికి తీసుకురా,
అంటూ కారు స్టార్ట్ చేశారు రమాకాంతరావు గారు. అసలు విషయం అంకుల్కి తెలిసిపోయినట్లుంది. వదిన్ని ఏం చేస్తారో ఏమిటో ఆదుర్దాగా అంది విరజ. మావయ్య మనసు చాలా మంచిది విరి. క్షితి ఆయన ప్రాణం, ఏమి అనరు. ఇంకా అత్తయ్య అరిచి గందరగోళం చేస్తుంది అప్పుడప్పుడు. అదైనా క్షితిజ భవిష్యత్తును గురించిన ఆరాటంతోనే పదండి ఇంటికి వెడదాం. విరిజని జానకిని కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చాడు. వాళ్ళు కారు దిగి బెరుకుగా లోపలికి వెళ్ళేసరికి తల్లి తండ్రి చెరోపక్క కూర్చొని క్షితిజను సముదాయిస్తున్నారు. ఏ రాజీ, మాకు భయపడో మేము బాధపడతామనో అమ్మాయి ఇంతకాలం ఈ విషయం మాకు తెలియకుండా దాస్తే అన్నీ తెలిసిన నువ్వు కూడా మాట మాత్రంగానైనా. రమాకాంతరావు గారి మాట పూర్తి కాకముందే క్షమించండి మావయ్య, తను చెప్పమనేంతవరకు చెప్పకూడదని క్షితి నా చేత ప్రమాణం చేయించుకుంది. తలదించుకొని మెల్లగా అన్నాడు చేతులు నలుపుకుంటూ. అరే, అలా నిలబడే ఉన్నారేంటమ్మా, కూర్చోండి. భార్య వైపు తిరిగి అను, అమ్మాయి ఆడపడుచులొస్తే అలా చూస్తూ బొమ్మలా కూర్చున్నావేంటి అన్నారు. అది వెటకారమో తమ పట్ల అభిమానమో అర్థం కాక తికమక పడ్డారు విరజ జానకి. క్షమించండి అంకుల్, ఆడపడుచులుగా మీ గౌరవ మర్యాదలు అందుకోవడానికి రాలేదు మేమిప్పుడు. బాధపడుతున్న క్షితిజని ఒంటరిగా వదిలిపోవడానికి మనస్కరించక పెద్దలు మీరు రమ్మంటే కాదని వెళ్ళిపోవడం భావ్యం కాదని మేమొచ్చాం. మెల్లగా అయినా స్పష్టంగా సూటిగా అంది జానకి. అరరే, నువ్వు నన్ను పొరపాటుగా అర్థం చేసుకున్నావమ్మా. మా అమ్మాయి చేసిన పొరపాటు వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ ఇంట ఎంతో గౌరవ మర్యాదలు పొందవలసిన వాళ్ళు మీరు. ఒక్కగానొక్క కూతురని చిన్నప్పటి నుంచి ఎంతో గారంగా అదేం చేసినా గంగిరెద్దులా సరేననడం ఇంత అనర్థాన్ని తెచ్చిపెట్టింది. మా స్థానంలో మీరుంటే ఎలా ఫీల్ అవుతారో ఒక్కసారి ఊహించి చూడండమ్మా. దాని పెళ్లి గురించి మేము ఎన్నో పంచరంగుల కలలు కన్నాం. మాట మాత్రంగానైనా మాతో చెప్పకుండా ఏకంగా పెళ్లి చేసేసుకోవడం, అది ఒక దొంగని. తల్లిదండ్రులుగా మాకెంత బాధగా అనిపిస్తుందో ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది గద్గద స్వరంతో అన్నారాయన. నిజమే అంకుల్, కానీ ముందు తెలిస్తే ఈ పెళ్ళి జరగనివ్వరేమోనని భయపడి ఉండొచ్చు. కానీ అక్కడ ఎవ్వరూ వీళ్ళ పెళ్లిని వ్యతిరేకించేవారు లేరు. అయినా ఆ విషయం ఎవరికీ తెలియనివ్వకుండా గప్చిప్గా చేసేసుకున్నారు. తెలిసాక మేము ఇలాగే బాధపడ్డాం. ఒక్క క్షణం ఆగి స్వతహాగా అన్నయ్య చాలా మంచివాడు అంకుల్, పరిస్థితులే వాడినలా మార్చేశాయి. క్షితిజ పరిచయం అయిన వేళ చాలా మంచిది. అప్పటినుంచి అన్నయ్య చాలా మారిపోయాడు. క్షితిజకి మంచి భర్త లభించాడని అందరూ, ముఖ్యంగా మీరు ఆనందంతో పొంగిపోవాలని తాపత్రయంతోనే క్షితి మాట కాదనిలేక తనంతట తానుగా వెళ్ళి పోలీసులకి సరెండర్ అయ్యాడు అంది విరజ. పోనీలేమ్మా, మా అమ్మాయి ప్రేరణ వల్లనైతేనేమి, అతనికి మంచి రోజులు రావడం వల్లనైతేనేమి అతనికి ఆ బుద్ధి పుట్టించాడా దేవుడు. ఏడాదంటే ఎంతలో తిరిగి వస్తుందమ్మా, అంతవరకు మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకునేందుకు మేము లేమా అంది అనసూయమ్మ. అంత మాట అన్నారు, అదే చాలా ఆంటీ. భగవంతుని దయవల్ల ఇంకా మాకిప్పుడు ఏ లోటు లేదు. అన్నయ్య రాకపోకలు లేవన్న బాధ తప్ప. మా విరిని మీ కడుపులో దాచుకోవడానికి అంగీకరించిన మీ ఉదార స్వభావం ఎంతగానో ముగ్ధురాల్ని చేసింది నన్ను. మీలాంటి తల్లిదండ్రుల కడుపున పుట్టిన క్షితిజ చాలా అదృష్టవంతురాలు అంకుల్. ఆమె జీవితం తప్పక సుఖ సంతోషాలకి నిలయమవుతుంది. మంచి మనసు కలవారికి దేవుడెప్పుడు మేలే చేస్తాడు అంది జానకి. నిజం జానకి, క్రితం జన్మలో ఎంతో పుణ్యం చేసుకుని ఉంటాను. అందుకే ఇటువంటి తల్లిదండ్రులకి గారాల బిడ్డగా పుట్టాను. వీరి స్థానంలో ఇప్పుడు మరొకరెవరైనా ఉండి ఉంటే నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేసి చనిపోయానని భావించి కర్మకాండ కూడా పూర్తి చేసి ఉండేవారు అన్న క్షితిజని అనసూయమ్మ గట్టిగా దగ్గరకు హత్తుకుంది. రమాకాంతరావు గారు ప్రేమగా కూతురి భుజం తట్టారు. మరో అరగంట కూర్చుని కాఫీ పలహారాలు సేవించాక లేచి ఇంటికి బయలుదేరారు. మేనమామ ఆజ్ఞని అనుసరించి వారిని దించి రావడానికి కారు స్టార్ట్ చేశాడు అజిత్. జైలు అధికారుల అనుమతి తీసుకుని అజిత్ విరజ వెంటరాగా లోపలికి నడిచింది క్షితిజ. చేతులు తల కింద పెట్టుకుని వెల్లకిలా పడుకుని ఉన్నాడు కాశ్యప్. అతని చూపులు జైలు గోడల్ని చీల్చుకొని అనంతాకాశంలో ఉన్న దేన్నో అన్వేషిస్తున్నట్లున్నాయి. మహాయుద్ధం చేసి అలసిపోయి విశ్రాంతి కోసం అలమటిస్తున్న వాడిలా ఉన్నాడతను. విరజ అన్నగారిని ఆ స్థితిలో చూడలేక పైట చెంగుని నోటికి అడ్డుగా పెట్టుకుంది. దుఃఖాన్ని అదిమిపెట్టే ప్రయత్నంలో
ఆమె చేతిని అందుకొని ఓదార్పుగా మృదువుగా నొక్కి పట్టుకున్నాడు అజిత్. కళ్ళల్లో నీళ్లు సొల్లు తిరుగుతుంటే బలవంతాన నిగ్రహించుకుని కాశ్యప్ పిలిచింది క్షితిజ. ఆమె గొంతు ఆమెకే ఏదోలా అనిపించింది. దిగ్గున లేచొచ్చాడు. అరరే విరి, ఏమిటమ్మాది? పెళ్ళి కూతురివి, కంట తడిపెట్టకూడదు విరి. నీ పెళ్ళి ఎంతో బ్రహ్మాండంగా చేయాలనుకున్నాను. నా బాధ్యతని మీ వదిన తీసుకుని నాకు ఆ శ్రమ లేకుండా చేసింది. చెల్లెలి కళ్ళు తుడిచి తల నిమిరాడు. థ్యాంక్ యూ మిస్టర్ అజిత్. నా చెల్లికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. జన్మ జన్మలకి మీకు రుణపడి ఉంటాను. అజిత్ చేతినందుకొని కృతజ్ఞతాపూర్వకంగా నొక్కాడు. జైలు దుస్తుల్లో ఉన్న కాశ్యప్ గడ్డం పెరిగి ముఖాన్ని కప్పేసింది. తైల సంస్కారం లేని జుట్టు చిందరవందరగా ఉంది. ఎర్రబడిన కళ్ళు నిద్రలేమిని సూచిస్తున్నాయి. మనిషి కాస్త చిక్కి నేవళం తగ్గాడు. నోట మాట రాక నీళ్లు నిండిన కళ్ళతో అతన్నే చూస్తోంది క్షితిజ. క్షితి కన్నీళ్లు అతని కంట పడకూడదని గిర్రున వెనక్కి తిరిగి వీపు ఊచలు కానించి నిలబడి కళ్ళు మూసుకుంది క్షితిజ. మూసిన ఆ రెప్పల సందు నుంచి జారిన నీళ్లు చెక్కిళ్ల మీదకు దుమికాయి. అప్పుడే విడుదలైన ఖైదీల్లా. క్షితి, ఎంతో ధైర్యవంతురాలు అనుకున్నాను. గడ్డు పరిస్థితి అంతా దాటిపోయాక ఇప్పుడు ఈ కన్నీళ్ళేమిటి? ఆమె భుజం మీద చేత్తో ఓదార్పుగా ప్రేమగా నొక్కాడు. మెడ పక్కకు వంచి చెక్కిలతో అతని చేతిని బలంగా దుముకుంది. సారీ కాశ్యప్, నేను బలవంతం చేసి ఉండకపోతే నువ్విలా జైలు పాలయ్యేవాడివి కాదు కదూ, గద్గద స్వరంతో అంది. క్షితి, మై లవ్, నువ్వు ఒత్తిడి చేశావనే కాదు, చేసిన పాపాలకి శిక్ష అనుభవించి మంచి మనిషిగా, నీకు తగిన మంచి భర్తగా, మన బిడ్డకి మంచి తండ్రిగా బతకాలనిపించి నేనే కావాలని చట్టానికి న్యాయానికి తల వంచాను. మరికొంచెం ముందుకు వంగి ఆమె చెవి దగ్గర నోరు పెట్టి, క్షితి, నేనొచ్చాక మనం గడపబోయే వైవాహిక జీవితం గురించి బంగారు కలలు కంటూ ఉండు. నేను వచ్చాక వాటిని అన్నింటినీ నిజం చేసుకుందాం. పుట్టబోయే మన బాబుకి ఏం పేరు పెట్టాలో మంచి మంచి పేర్లు సెలెక్ట్ చేసి ఒక లిస్ట్ తయారు చెయ్యి. అమ్మాయి పుడితే ఏం పేరు పెట్టాలో, ఏ ఏ చదువులు చదివించాలో, వాళ్ళకి ఎలాంటి బట్టలు కుట్టించాలో, ఏ ఏ వస్తువులు చేయించాలో, వాళ్ళ పెళ్ళిళ్ళకి ఎలాంటి వధూవరుల్ని ఎన్నిక చెయ్యాలో. అబ్బో, ఇలా ఆలోచించడం మొదలు పెడితే నేను వచ్చి పలకరిస్తే, అయ్యో అప్పుడే ఏడాది గడిచిపోయిందా, అప్పుడే వచ్చేసావేంటి అంటావు నువ్వే. మరోపక్క శాంతిపురం వెళ్ళి వాళ్ళ మంచి చెడ్డలు చూస్తూ ఉండాలి. కనురెప్పల్ని రెపరెపలాడిస్తూ అతను వర్ణించిన ఊహా ప్రపంచంలోకి దృష్టిని సారించింది క్షితిజ. అతన్ని పెళ్లి కొప్పించాలని, తను తల్లి కాబోతున్న విషయం అబద్ధం చెప్పినా అతని ముందు తలదించుకోనవసరం లేకుండా ఆ అబద్ధం ఇప్పుడు నిజమే అయింది. ఏయ్, ఇప్పుడే ఆలోచించడం మొదలెట్టేస్తున్నావా? కొంటెగా నవ్వాడు. సిగ్గుతో ఆమె కళ్ళు అరమోడుపులయ్యాయి. తామున్న పరిస్థితి గుర్తొచ్చి వెంటనే, కాశ్యప్, అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఈ బుక్స్ చదువుకుంటూ హాయిగా కాలక్షేపం చెయ్యి. బ్యాగ్లో నుంచి 2 పుస్తకాలు తీసిచ్చింది. నువ్వు చెప్పావుగా, చేస్తాను. అయినా ఈ పుస్తకాలు చదివేందుకు టైం ఏది నాకు? ఎన్నెన్ని ఊహలు, ఎన్నెన్ని కలలు, నీ గురించి, మన గురించి, మన పిల్లల గురించి. పుస్తకాలతో పాటు ఆమె చేతినందుకుని పెదవులు కానించుకున్నాడు. గాబరాగా వెనక్కి తిరిగి చూసింది. విరజ, అజిత్ దూరంగా వెనక్కి తిరిగి నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు. సమయం అయిపోయిందని జైలు అధికారులు హెచ్చరించడంతో, క్షితి, బీ హ్యాపీ. ఈ స్థితిలో అంకుల్ని చూడ్డానికి చాలా సిగ్గుగా ఉంది. అందుకే తీసుకురావద్దన్నాను. వచ్చి వారి దర్శనం చేసుకుంటానని మరోలా భావించొద్దని చెప్పు అన్నాడు. సమాప్తం. వలపు తరంగాలు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.